టెక్నాలజీ పరంగా ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తుంది. ఈవెన్ భారతదేశంలో కూడా అంతరిక్షంలోకి వెళ్ళి మానవ నివాసం కూడా ఏర్పాటు చేసుకోవడానికి ప్రయోగాలు జరుగుతున్నటువంటి సమయంలో భారతదేశంలో ఇంకా కులం అనే ఒక మహమ్మారి ఇంకా పట్టి పీడిస్తుంది. ఈవెన్ కులం ఇంకా భారతదేశాన్ని ఇంకా వెనక్కి తీసుకుపోతూ అభివృద్ధిలో ఇంకా వెనక్కి పడేసినటువంటి పరిస్థితుల్లో కొన్ని కుల హత్యలు ఇంకా మనకి కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే మనం ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. సూర్యాపేటలో బండి అనే ఒక యువకుడి హత్య, అలాగే చెన్నైలో జరిగినటువంటి కెవిన్ అనే ఒకటి యువకుడి హత్య, ఇవన్నిటికి కూడా పరువు హత్యలే కారణం. దీనికి అలానే ఇటీవల మన జగిత్యాలలో కూడా జరిగినటువంటి ఒక కుల హత్య, ఒక కుల దోహంకారం అని చెప్పుకోవచ్చు. కుల దోహంకార హత్య అంటే ఏదైతే ఉందో దానికి సంబంధించిన బాధితులు మనతో ఇప్పుడు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏ ఊరి మీద? కిషన్ రావు సార్ మండలం జగిత్యాల జిల్లా. మా కొడుకు ఫస్ట్ హార్వెస్టర్ కిరాయి పట్టుకొని నడుపుకుంటాడు సారు. నడుపుకొని మా కొడుకు అట్టనే మళ్ళా బిలేరు బండి తెప్పించుకున్నాడు. బిలేరు బండి తెప్పించుకొని అట్ట నడిపిండు కొన్ని రోజులు. అట్ట నడిపే వరకు మా కొడుకు వాళ్ళే మళ్ళా రాజారెడ్డి మల్లారెడ్డి వాళ్ళు మా భూమి లేవలింగ్ చెయ్యాలి, రారా మల్లేసు మాకు ఇవాళ మాకే పెట్టాలి బండి అంటే పడేలా ఇవాళ మాకు వేరేకి వెళ్ళి ఉన్నది ఏ పత్తా అంటున్నా కానీ లేదు మాకు రావాలి ఇవ్వాలని, మాకు వచ్చి లేవల్ చేసినోని కావాలన్న వాళ్ళే. అయితే ఆ డ్రైవర్ని తీసుకొని పోయి వాళ్ళ భూములు లేవల్ చేసిండు సార్. ఇక 4 రాక లేవాళ్ళు చేసి ఇక మనం ఇవాళ తాగుదాం రా, బీరు తాగుదాం అని వేరే ఇంకా పక్క పొంటి ఊరు ఉన్నది ఒకటి కొత్తపాట అని, ఆ కొత్తపాటకు వయసు కాడికి తీసుకుపోయి తాగిచ్చిండ్రు సార్. తాగించుకొని మళ్ళా తాగిచ్చినాక మళ్ళీ మా కొడుకున్న డ్రైవర్ ఇంటికి వచ్చిండ్రు సార్. ఇంటికి వచ్చిన వాళ్ళే మళ్ళీ ఇంటికి వచ్చి మనకు జాలలేదురా, చెరొక్క మనిషికి ఒక్కటే తాగినాం, మళ్ళీ మనిషిడు తాగుదాం రారా అని ఆ ఊళ్ళో ఒకటి ఇస్తున్నది. వాళ్ళు మున్నూరు కాపులు సారు. మేము నేత కానోళ్ళం సార్. వాళ్ళు మున్నూరు కాపులు. అయితే ఇక మళ్ళా ఆడికెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి తీసుకుపోయి ఆడ మళ్ళీ బీరు తీసుకున్నారట. బీరు తీసుకున్న వాళ్ళే ఈ తమ్ముడు అన్నాడు బీరు తీసుకున్నాడు. బీరు తీసుకొని మా కొడుకులకి ఇద్దరికి, మా మరిది కొడుకు నా కొడుకు ఇద్దరికి ఆడ తాగించుకుంటూ ఉండగానే ఆయన కుంటోడు తండ్రి అన్నోనికి ఈ కాలు లేదు సార్. ఈ కాలు కుంటి కాలు లబ్బెర కాలు పెట్టుకుంటాడు. అయితే ఆయన చేతిలో ఒక కట్టి ఉంటుంది సార్. ఆ కట్టె బట్టి పుర్రె వినబెట్టిండు. పుర్రె వాళ్ళ కొట్టిండాడు సార్. ఆడ పుర్రె వాళ్ళ కొట్టిన వాళ్ళే తమ్ముడు కొట్టిండు, ఇద్దరు కొట్టిండ్రట. కొట్టిన వాళ్ళే మొత్తం ఇక పే అంతా బొల రక్తమే సార్. నా కొడుకు రక్తమే. ఇక ఆ బెడ్ అన్నది బాగా వెళ్ళిన వాళ్ళే సోయి తప్పాడ వాడిపోయిన వాళ్ళే. ఊరోళ్ళు అంతా రాత్రి పోరడు చచ్చిపోయి ఇంకేమున్నదానికి కొడతారు రా లంచ కొడుకులు అలా అని వాళ్ళ కాపోలే తిట్టిన వాళ్ళే. ఇక లంచ కొడుకులు వేయినరు. వాళ్ళు వేయిన వాళ్ళే ఆ డ్రైవర్ అన్నోడు మా కొడుకు ఇంకో కొడుకు మా మరిది కొడుకు అన్నోడు ఇంటికి ఉరికొచ్చి మల్లేసి చనిపోయిండు, మల్లేసి చచ్చిపోయిండు. పెద్దవా రాజారెడ్డి గాడు మల్లారెడ్డి గాడు కొట్టిండ్రు, బాగా కొట్టిండ్రు అని కూర వరిగింది అన్న వాళ్ళే. మేము పోయినాం సార్. మేము పోయే వరకు ఈ సర్పంచ్కి ఫోన్ చేసిండ్రట. ఇక వేరే వ్యక్తులు ఎవరు చేసిండ్రు మాకు చెప్పక సర్పంచ్ దండన బండి వేసుకొని పోయి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కాడ నుంచి మళ్ళీ అంబులెన్స్లో వేసుకుపోయారు సార్. మేము పోలీస్ స్టేషన్ కాడికి పోయే వరకు ఇప్పుడు అంబులెన్స్లో పోతాను అన్న వాళ్ళే. మరి సార్ మేము పోతాం, మా కొడుకుని చూసుకోవాలి సారు, ఎట్లా అయింది ఏం సంగతి సారు అన్న వాళ్ళే. మళ్ళీ అంబులెన్స్ ఆయనకు ఫోన్ చేసిన వాళ్ళే అలా తల్లిదండ్రులు రక్తా రాపూర్ ఎక్కడ రక వేయండి అన్న వాళ్ళే. రాజపట్నం రక వేయమన్నారు అన్న వాళ్ళే. రాయపట్నం కాడ ఆపిన వాళ్ళే మేము పోయినాం సార్. జగిత్యాల దవాఖానకు గవర్నమెంట్ దవాఖానకు వేసుకపోతే బాగా సిరి చేసుకున్నది మేము పట్టమన్నారు సార్ అన్న వాళ్ళే. ఆ నుంచి మళ్ళీ కరీంనగర్ కొట్టినాం రేణి హాస్పిటల్, బంగారు రేణి హాస్పిటల్ అనరా. నెల రోజులు ఉన్నాం సార్. ఇలా 9 కుట్లు పడ్డాయి సార్ నా కొడుకు. ఇక్కడ 9 కుట్లు పడ్డాయి. ఈ పక్కల 4 పడ్డాయి సార్. ఇట్లా కొడితే ఇక అప్పుడు నెల రోజుల నుంచి మళ్ళీ మేము ఇంటికి వచ్చినాం సార్. ఇంటికి వచ్చినాక ఇక మా కొడుకుని ఏం అడగలేదు, ఇక మమ్మల్ని ఏం అడగలేదు సార్. ఇక మంచిగా అయిన వాళ్ళే మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయి ఈ కేసు పెట్టిండు సార్. మేము పెట్టినాం సార్. కొట్టిన వాళ్ళు మేము పెట్టినాం సార్. మా కొడుకు పోయి వీళ్ళగా ఆటోలో పట్టుకొని పోయి మేము కేసు పెట్టి వచ్చిన వాళ్ళ ఇద్దరి మీద కేసు పెట్టినాం సార్. కేసు పెట్టిన తర్వాత ఇక గట్టనే ఉంటారు. ఇక 6 నెలల తర్వాత మళ్ళా
మా పిల్లగానితో మళ్ళా పిల్లతో మాట్లాడిపిసి పెట్టింది సార్. పిల్లతో మాట్లాడిపిస్తే మేము ఇంత గొడవ అయినా మళ్ళీ ఆ అబ్బాయితో మాట్లాడుతుంది. అబ్బాయితో ఫోన్ చేసుకుంటూ మాట్లాడితే నాకు చేయకపోను నాతో మాట్లాడకు అని అంటే ఎవరురా ఎవతది అన్న వాళ్ళే అదే కాపుది అని అంటు మా కొడుకు. కాపుది ఎవతిరా కాపుది లంచబొడికి మానం లేదా పానం తీపిచ్చింది అదొక్క దొమ్మరు బొట్టి ఇంకెందుకు ఫోన్ చేస్తాంది అన్న వాళ్ళు చిట్కన కాళ్ళు కట్ చేసేది. మేము తిట్టిన వాళ్ళే కట్ చేసుడు సారు. అట్లా కట్ చేసి అట్లనే మళ్ళీ ఆ కేసు అట్లా అయింది సార్. ఆ కేసు అట్లా అయిపోయిన వాళ్ళే మళ్ళీ 1 నెల రోజులకు మళ్ళీ ఒక్కటి పెట్టించిండ్రు. అమ్మాయి ఎంట పడతాడు అని మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోయింది. ఉల్టా కేసు పెట్టినారు వాళ్ళు మళ్ళీ మీ మీద. మళ్ళా అమ్మాయి ఎంట పడతాడు అని మళ్ళీ ఒకటి పెట్టించారు. మళ్ళీ ఒకటి పెట్టించిన వాళ్ళే మేడం నేను అమ్మాయి అప్పుడు ఎస్ఐ ఉండే సారు ఇక చూడుర్రి నా సెల్ ఫోన్ చూడుర్రి నేను చేస్తానన్నా అమ్మాయి చేస్తాందా చూడుర్రి అని ఆ సెల్లు తీసి ముంగట పెట్టిండు సార్. నా కొడుకు ముంగట పెట్టిన వాళ్ళే అరే మల్లేసు నువ్వు సప్పుడే కొదులుకొని ఉండరా వాళ్ళు దొమ్మరు పోతురా వాళ్ళు దొమ్మరోళ్ళు అయిపోయినరా ఇక నువ్వు సప్పుడే కొదులుకొని ఊకుంటురా అని ఎస్ఐ చెప్పిండు. ఎస్ఐ చెప్పిన వాళ్ళే ఇక సప్పుడే కట్టనే ఉన్నాడు సార్. ఉంటే ఇక గట్టనే మళ్ళా కాలేజీ కొంగన ఎంబడి పడ్డాడని మళ్ళీ ఒకటి పెట్టించారు సార్. ఈ ఎస్ఐ తాబాదలు అయిండు మొగాయనే మళ్ళా సేతాన్న మేడం వచ్చింది సార్. కాలేజీ కొంగ ఎంబడి పడ్డారు అన్న వాళ్ళే నేను బండి పట్టుకొని కాలేజీకి పోగా నేను ఎక్కడ కలిసినా ఆ పోటువలేయి నా మీద మళ్ళా కేసు పెట్టించారు మేడము. ఎట్లా పెట్టిరు మీరు ఆ కేసు ఎట్లా పెట్టిరు మీరు ఇది రూపుడేది ఈ సూపుది ఏది అని ఆ సీత మేడంతో నా కొడుకు కొట్టాడినాడు సార్. ఆ సీత మేడంతో బాగా కొట్టాడిన వాళ్ళే ఇక అది ఇక అట్లా చెప్పిండ్రా. అట్లా చెప్పిన వాళ్ళు ఏమైంది కదా ఆ అమ్మాయి ఎంత ఊకే పడతాడు అని రవిడి కేసు కింద పెట్టింది. రవిడి కేసు కింద పెట్టింది. వీడు నాకే మర్ర పడతాడని రవిడి కేసు పెట్టింది. రవిడి కేసు పెట్టిన వాళ్ళే అట్లా 1 నెల రోజులు పోయింది సార్. కరిమార్ జైలుకు పోయాడు ఆ కేసు పెట్టిన వాళ్ళే. కరిమార్ జైలుకు 2 రోజులు ఉన్నాడు సార్. 2 నెలల తర్వాత మేము అకిల్లి పెట్టి తీసుకొచ్చినాం సార్. అకిల్లి పెట్టి తీసుకొచ్చినాక వచ్చిండు అని మళ్ళీ పోయి కలిసిండ్రాడు సార్. వాళ్ళు తల్లి బిడ్డ తండ్రి ఇద్దరు చిన్నయ్య చిన్నబాపు తండ్రి మళ్ళీ పోయి కలిసిన వాళ్ళే ఈ ఆడదాని ఎంబడి పడ్డాడని ₹1,00,000 కట్టుడు లేకపోతే 5 సంవత్సరాలు జైలు కన్నా ఒకట అని మళ్ళీ పెట్టిరు సార్. మళ్ళీ పెట్టిన వాళ్ళే ఇక మా కొడుకు ఇక మరి అది ఎవరు సోపుతాయిండ్రు సార్ మాకు తెలియదు. అయితే హైకోర్టుకు వచ్చింది సార్. హైకోర్టుకు వచ్చి నోటీసులు తీసుకున్నాడు సార్. హైకోర్టు లాయర్ కలిసిండు సార్ మా కొడుకు. హైకోర్టు లాయర్ కలిసి నోటీసులు తీసుకొని ఆ నోటీసులు ఇగో ఇది లాయర్కి ఒకటి ఏమోరికి ఒకటి ఇవని ఇచ్చిండ్రు సార్. ఇచ్చిన వాళ్ళే ఇక ఆ నోటీసులు పట్టుకొని వచ్చి ఏమోరు సార్ దగ్గరికి పోయి ఏమోరు కోర్టు అప్పచెప్పిండు. ఎస్ఐ కోర్టు అప్పచెప్పిండు సార్. అప్పచెప్పిన తర్వాత ఇక ఆ ఎస్ఐకి ఈ మన ఏమోరకు ఈ ఏబీస్కి ఈ ముగ్గురికి లెటర్ రప్పే చెప్పిండు. హైకోర్టుకి వచ్చి నా కొడుకు ఇక నా కొడుకు మీద కుట్టరా కోపం ఇడు ఏడ దొరుకుతాడని ఇక ఏడ దొరుకుతాడని అట్లా చేసి ఇక మళ్ళీ ఇప్పుడు ఈ కేసు పెట్టిన కేసు ట్రయల్కి వచ్చిందట సార్. ట్రయల్కి వస్తుంది దగ్గరికి వస్తుంది. వీడు ఎట్లనైతే దొరుకుతాడు మనం వీడిని ఏదన్నా ఒకటి చేసిపోతేనే ఒక సిద్ధం అవుతుంది అని సారు ఇక మా కొడుకు మీద దాడి జరిగించింది. ఆ పట్ట ఇద్దరు వచ్చి తీసుకుపోయి నా కొడుకు తాగిపించినా కానీ తాగలేదట నా కొడుకు. ఎస్ఐ దగ్గరికి వచ్చి కలితే కలవలేదు. అయితే ఈ నడి రోడ్డు మీద దొరికించుకొని సార్ నా కొడుకుని పొడి చేశారు సార్. నన్ను కాపాడుండ్రి ఎవరన్నా నన్ను కాపాడుండ్రి నన్ను చంపుతారు అన్న కానీ గుర్ర పూసుకుపోయారు ఆటోలో మారేసిండ్రట సార్. నన్ను ఎవరన్నా కాపాడుండ్రి అన్న నీళ్ళు చంపుతారు మా తల్లిదారికి ఫోన్ చేయండి మా వాళ్ళకు నన్ను చంపుతారు అని ఫోన్ చేయండి అని జిమ్మ కొట్టుకున్నాడు సార్. నా కొడుకు ముగ్గురునైనా కానీ సెల్పాయించుకొని ఉరికి అంత స్థాయిగా ఉంది. నా కొడుకు దగ్గర అంత బలం ఉండదు సార్.
నా కొడుకు అంత అన్యాయం ఇప్పుడు ఏం కాదు కానీ అన్ని వదిలిపెట్టకుండానే దొరకబట్టింది సార్. 7 దొరకబట్టి అట్లా చేసిరు సార్. చూసాం కదా, కుల ద్రోహంకారమతో కొట్టుకుంటున్నటువంటి ఒక మున్నూరు కాపు సంబంధించినటువంటి ఆ వర్గము, ఆ వర్గానికి సంబంధించిన అమ్మాయిని చేనేత కులానికి సంబంధించిన ఒక అబ్బాయి ప్రేమించాడని, దానికి సంబంధించిన ప్రేమ కూడా కాదు, ఈ అమ్మాయి వాళ్ళని ట్రాప్ చేసిందని ఈ మన బాధితులు చెప్తున్నట్టు ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళ ఈ బాధితుడు ఎవరైతే ఉన్నాడో, విక్టమ్ అయితే ఎవరుండో వాళ్ళ నాన్న కూడా ఇక్కడే, వాళ్ళ తండ్రి కూడా ఇక్కడే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి. ఇదే సారు మావాడు వాళ్ళకు పనులకు ఒకట, ఒడ్డు చెక్కడం ఒకట, నారయ్య ఒకట, మందులు కొట్ట ఒకట, వాళ్ళకే వాళ్ళ ఇంటి పొంటి పొలాలు ఉన్నాయి. ఆ పిల్ల ఎట్లా పరిచయం అయిందో అక్కడ తెలియదు మాకు. 4 ఏళ్ళ కింద, ఇప్పుడు 5 ఏళ్ళు పడ్డాయి వాళ్ళు ప్రేమించుకోబట్టి. తల్లి బిడ్డలు ఇద్దరు, మొత్తం ఇద్దరు ఇంట్లోకి తీసుకుపోకట జరిగింది, ఇంట్లో వండబెట్టుకుంటూ జరిగింది. తర్వాత ఎవరికి రాజిరెడ్డికి, మల్లారెడ్డికి, దమ్మన్నపట చంద్రయ్యకు వీళ్ళకు ఇష్టం లేదు సార్. మా కొడుకు మీద పిల్లకు తల్లికి ఉన్నది, వీళ్ళిద్దరికి ఇష్టం లేక మన ఊరులో నాటకాని కులానికి ఇత్తవారని బిడ్డను ఇంట్లోకి వస్తాడు, ఇంట్లో పంటాడు, మాట్లాడుతాడు, తల్లితోటి మాట్లాడుతాడు, బిడ్డతోటి మాట్లాడుతాడు. గా కులం తక్కువనికి నీ బిడ్డను ఎత్తిస్తావురా అని జావ తెగిందే కావాలని మల్లారెడ్డి చంద్రయ్య అని ఒకసారి బిడ్డను కొట్టుకున్నారు సార్. ఆ బిడ్డ కొట్టినా కానీ ఫోన్లు చేసుడే, మళ్ళీ మాట్లాడుకునే వాళ్ళు ఎప్పటికీ. ఇదే జరిగినాయి. ఇక బాగా ఈ కుంటోనికి ఆ తల్లి బిడ్డ పైసలు ఊడవిక్కింది మా ఊరి విన. తాపకు 5 లక్షలు, తులం బంగారం, 15 లక్షలు తులం బంగారం అటే ఇచ్చిండు. ప్రేమల పడి అటే ఇచ్చిండు. ఆయన అప్పు కట్టుకోక ఎట్టయినా మేము పెళ్లి చేసుకుంటాము, నా భార్య అవుతుంది కదా అని అటే జారగొట్టిండు సార్. పైసే 20 లక్షల దాకా అటే జారగొట్టిండు, బాకీలు అట్టనే ఉంచిండు. ఇక 17 తారీఖు 18 తారీఖు మునుపు కొట్టినప్పటి కేసు అది రియల్కి వచ్చిందట. 18 తారీఖు అది రియల్కి వస్తే 15 తారీఖే ఇవి మా ఇంటికి ఇద్దరిని తోలిండు సార్ ఎక్కడికయో. ఆ ఇద్దరు వచ్చిండ్రు. నా బయట పిట్టోలు లేదనగా కూడా నేను పిట్టోలు పట్టుకొని వస్తా రా అని అన్నారు. ఆ ఇంటికి వచ్చిండ్రు, పిట్టోలు పట్టుకున్నారు, తీసుకొని పోయినరు ఇంటికి. ఇక అటు ఎటు తీసుకుపోయినారు ఇంటికాడ నేను అప్పుడున్నా కానీ ఎటు తీసుకుపోయినరు. తీసుకొని వాళ్ళు ఇద్దరు పోయి కథం 10కి పోయినరు. అంటే మా సర్పంచి ఈడేందో ఇంటికి పోయి గొడవ పెడతాడు అన్న ముచ్చట వినబడ్డదట వాళ్ళ పిల్లోళ్ళ ఇంటికి. పోతే మల్లేసి ఎక్కడున్నావు, వాళ్ళ ఇంటికి పోయినవాట అని మా ఊరి సర్పంచ్ ఫోన్ చేస్తే, నేను గాలి ఇంటికి ఎందుకైనా, నేను ఎలకటూరు వచ్చిన ఎస్ఐ దగ్గరికి ఎలకటూరు పోతున్నా అని ఆ సర్పంచ్ తోటి మావాడు మాట్లాడిండట. మాట్లాడి ఎలకటూరు టౌన్లోకి పోతే ఆ ఎస్ఐ నేడట, నేను ధరంపూర్ ఉన్నరా, ఇక నువ్వు ఇంటికో అన్నాడట. రేపు రాపో ఇంటికి రాపో అన్న వాళ్ళే అదే రాకట మీన అదే రాకట మీన ఎలకటూరుకు 50 సెంట్లు 50కి ఎంతో ఉన్నదట దూరం. 80 సెంట్లు 40 సెంట్లు అన్నారు. అంత దూరాన అందుకున్నారట 8 మంది. 8 మంది అందుకొని అన్నీ కొడితే ఆ బస్సులు, స్కూటరు, కారు అన్నీ ఆగినాయట. ఆగితే ఇక పొలగానే ఎందుకు చంపుతారు, ఉత్తగా ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్ అనకపోండి. ఏంటంటే ఈడ బనవు కదా అని ఆ ఆటోలో వేసుకొని పోలీస్ టౌన్ ఇవ్వదాం పారా అని ఆ ఆటోలో పట్టుకొని పోయి పోలీస్ టౌన్ పోక మళ్ళీ వేరే రోడ్డు పట్టి అటు కోట్లింగాల అని రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు జంగాలకు పోయి
అక్కడ చంపారు సార్. అక్కడ చంపి ఇక మాకు అన్ని చెల్లుళ్ళు వచ్చిన వాళ్ళు మా వాళ్ళు చూసిన వాళ్ళు నాకు ఇంటికానే ఉన్నా చెప్పారు సార్. ఇక అప్పుడు పోయి చూసుకున్న పెను చూస్తే దగ్గరికి పోనిస్తలేడు పోలీసు వాళ్ళు, డిఎస్పీ పోనిస్తలేరు. వాళ్ళని ఇటే దొబ్బకరా అని పోలీసులనే పెట్టిండు. మమ్మల్ని పెనుగు కూడా పురాగా చూసుకొని ఏడని ఇయ్యలే. ఈడ పెనుగుంటే ఎంత దూరం తీసుకుపోయిండ్రు డిఎస్పీ ఉన్న ఎస్ఐ. తీసుకుపోయి ఆడేందేందో డిఎస్పీ రాసిండు, సంతకం పెట్టమని వాళ్ళు పెట్టిన నేను శాతం. చూసాం కదా, హత్య చేయబడినటువంటి మల్లేశం ఉన్నారు కదా, వాళ్ళ తల్లిదండ్రుల మాటలు ఉన్నాం కదా, వాళ్ళు న్యాయం కోసం ఎన్నో విధాలుగా వాళ్ళు కష్టపడుతున్నారు. ఆయన వాళ్ళకి సహాయంగా ఈ ఉద్యమాన్ని వాళ్ళకి ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి మార్వాడి సుదర్శన్ గారు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి చెప్పండి సార్. రిపబ్లిక్ మీడియాకు మొట్టమొదటిగా ఉద్యమాభివందనాలు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల గురించి మేము ఉన్నాము, మా గొంతు కానీ మీరు వచ్చినందుకు మీకు ఉద్యమాభివందనాలు. వాస్తవానికి కుల దురహంకార హత్య అన్నది కొనసాగుతుంది అని చెప్పేదానికి ఇవాళ చల్లూరి మల్లేష్ ఒక తల్లి తండ్రిని చూస్తే కనబడుతుంది. వాస్తవానికి ఈ అబ్బాయి అంటరాని కులంలో పుట్టాడు కానీ కష్టజీవి, ఊరందరిలో మంచి పేరున్నవాడు. నాట్లేసే కాడికెళ్ళి మొదలు పెడితే వడ్లు చెక్కేదాకా, వడ్లు చెక్కుడే కాకుండా వడ్లను ట్రాక్టర్లు ఎక్కించి కోత మిషన్ తోటి కోత చేయించేదాకా చల్లూరు మల్లేష్ ఊరందరికీ మంచి పేరు పెట్టిన పేరు. అలాంటి పిల్లగాడు చిన్నగా ట్రాక్టరు కిరాయికి తీసుకొచ్చి డ్రైవర్గా ఉండి కిరాయికి తీసుకొచ్చుకొని దాన్ని కొని దాన్ని అమ్మి మళ్ళీ హార్వెస్టర్ తీసుకొచ్చి హార్వెస్టర్ అమ్మి పోక్లైన్ తీసుకొచ్చి లెవెలింగ్ బండి తీసుకొచ్చి ఇట్లా అంచెలంచెలుగా ఎదిగిన వాడు. మరి ఆ పైసలు ఎక్కడికి వచ్చినాయంటే కూలి చేసుకున్న దానితోటే, ఆ పైసలతోటే ఎదిగిన వాడు. ఆ ఎదిగిన వాని యొక్క ముఖంలో ఏ తేజస్వి ఉన్నదో ఆ తేజస్సును కవర్ చేసిందే ఆ అక్షిత అని మున్నూరు కాపు బిడ్డ. ఆమె అతని వెనకబడి అతన్ని కోరుకొని ఏం చేసిందంటే దాదాపు ఆమెనే కాకుండా వాళ్ళ తల్లి కూడా అతన్ని ప్రోత్సహించి 20 లక్షలకు ఇలకు ఎగనామం పెట్టింది. అబ్బాయిని 5 లక్షల కుల చిట్టితోటి 5 లక్షలు తీసుకొని అట్లా మోసం చేసింది. ఇంకో పారి హార్వెస్టర్ అమ్మి అట్లా మోసం చేసింది. అలా కాకుండా ఎప్పుడు అవసరం పడితే అప్పుడు ఆ బంధువుల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఆయనకి అప్పు పుట్టేది. ఆ అప్పుతోటి పైసలు తీసుకొచ్చుకుంటా దాదాపు 20 లక్షల అప్పు చేసిండు. అదే కాకుండా అతని మీద బంగారు చైన్ ఉంటే ఆ చైన్ కూడా ఈమె నేను ఊరికి మా ఫ్రెండ్స్ దగ్గరికి పెళ్లిళ్ళకు పోతానని ఆ ప్రేమ కొద్ది అడిగి గొంతు కోసిన ఘనత ఇలా అక్షిత అని చెప్తున్నాను. ఎందుకంటే ఆమె మున్నూరు కాపయ్యేపటికే అలా నాన్న అన్నవాడు కుంటోడైనప్పటికీ కూడా ఆ అమ్మాయిని ఒప్పుకోలేక అలా చిన్నయ్యతోటి అమ్మాయి వాళ్ళ చిన్నయ్యతోటి ఈ అబ్బాయిని చంపేదానికి ఒక రోజు భూమి లెవెలింగ్ అని అడిగి తీసుకొచ్చి రాత్రి దాకా తాగిపించి తల మీదకి కొట్టి చంపేదానికి ఓ ప్రయత్నం చేశారు 3 సంవత్సరాల క్రితం. అప్పుడు అతని మీద అట్రాసిటీ కేసు అయింది. అట్రాసిటీ కేసు ఎవరి మీద అవుతుందంటే ఎస్సీ ఎస్టీలను ఎవరన్నా కొడితే వారిని తిడితే వారికి ఒక ఆయుధం లాంటిది, అలాంటి ఆయుధం అది ఉపయోగపడ్డది. అప్పుడు ఎస్ఐ మంచోడు గనక ఆ కేసు బుక్ అయింది. కనుక ఆ కేసు ఇప్పుడే మొన్ననే 18 తారీఖు నాడు అది ఎయిరింగ్ ఉన్నది కనుక మన చల్లూరు మల్లేశంను చంపేదానికి రాజిరెడ్డి తమ్ముడు మల్లారెడ్డి వీళ్ళు కుట్రపండి ఒక వేరే కిరాయి అంతకుని వాడిని తీసుకొచ్చి ఇతన్ని 6 లక్షల సుపారీ ఇచ్చిరని ఎస్ఐ స్వయంగా వచ్చి వీళ్ళకి చెప్తారు. ఇది ఆడు ఉట్టిన చంపలే 6 లక్షల వానికి సుపారీ ఇస్తే చంపిరని. అంటే 3 లక్షల రూపాయలు చంపక ముందు ఇచ్చిర్రు, చంపినాక 3 లక్షలని. అంటే ఈ మాదిరిగా ఇచ్చినోరు గనకనే 17 తారీఖు నాడు ఇతన్ని కోటపల్లికి పిలిపించి ఓ బారు హోటల్లో కూర్చోబెట్టి మాట్లాడించి వాడిని వార్నింగ్ ఇచ్చిర్రు అన్నట్టు, నువ్వు కేసు విడ్రా చేసుకోవాలరా లేకుంటే నీ అంత చూస్తా అంటే అతడు కష్టజీవి గనక నలుగురు వచ్చినా కానీ ఒక్కోడే దంచి పారేసి అంత కెపబిలిటీ ఉండే మల్లేష్లో. అతని ఫోటో చూస్తే ఆజాన్ బాబుని లెక్క కనబడతాడు. అలాంటి వాడిని చంపేదానికి ఒక 6-7 కలిసి మళ్ళా ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నంలో భాగంగా పిల్లగాడు అక్కడికి వెళ్ళిపోయాడు కనుక ఎస్ఐకి ఫోన్ చేసి వాళ్ళ కుటుంబం వీడు ఎక్కడున్నాడో తెలుస్తలేడని చేసి ఏంటంటే ఫోన్ చేసి వీడు మా ఇంటి మీదకి వచ్చి మా అమ్మాయిని అల్లరి చేస్తున్నాడు, అమ్మాయిని ఇంటికాడ అల్లకొల్ల చేస్తున్నాడు అని ఈ మాదిరిగా తప్పుడు
సమాచారం చెబుతూ సర్పంచ్కి ఫోన్ చేసి, సర్పంచ్ అన్నవాడు, అరే మల్లేష్ నువ్వు ఎక్కడున్నావురా, ఈడ అమ్మాయిని ఎందుకు సతాయిస్తున్నావు, పోలీసు వాళ్ళు నాకు చెప్తున్నారని అంటే అతడు అంటాడు, నేను ఈ కొత్తపేట నుంచి వస్తున్నా, నాకు వాళ్ళు తీసుకుపోయారు పొద్దున్నే, నేను అక్కడికి బయలుదేరేస్తున్నా, నా మీద ఉట్టి అబండాలు చేస్తారు కదా, నేను ఇంటికి పోయి నిలదీస్తా, వాడు నన్ను కేసు విడ్రా పెట్టుకోమంటాడా అని ఈ మాదిరిగా కోప్పడుతూ పోలీస్ స్టేషన్కి కాదు నేను ఆయన ఇంటికే పోతా ఫస్ట్ అని అనుకుంటే, అద్దొద్దు నువ్వు వాళ్ళ ఇంటికి పోకు, పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వమంటాడు. ఎస్ఐ ఏమంటాడంటే నువ్వు ఫస్ట్ పోలీస్ స్టేషన్కు రా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాక నువ్వు పోదు అని అంటాడు. అంటే ఇదంతా ఎస్ఐ చేసిన ఒక గేమ్ అన్నట్టుగా నేను భావిస్తున్నాను దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున. ఎందుకంటే ఎన్నో శవాలు చూసినాం, హత్యలు అయ్యేదానికి కారణము పోలీస్ యంత్రాంగం కూడా ఉంటుంది అన్నదానికి ఇది ఒకటి నేను షాక్గా నేను అంటున్నాను. ఎందుకంటే ఈ అబ్బాయిని చంపేసిన తర్వాత, అంటే ఈ అబ్బాయిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కీకపేట దూరమే 600 మీటర్లలోనే కలవాటు ఉంటుంది, ఆ కలవాటు దగ్గర మాట వేసుకున్న వాళ్ళు 6-7 కలిసి ఇతన్ని కొడతా ఉంటే అక్కడ పబ్లిక్ అంతా అరే చంపేస్తారా భయ్ ఏంది అని అంటే, ఇడు మా ఇంట్లో న్యూసెన్స్ తయారు చేసిండు అట్లా ఇట్లా అని అబండాలు వేస్తారు. మరి ఏమన్నా ఉంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోరంటే పోలీస్ స్టేషన్ పేరుతోటి తీసుకుపోయి కోటిలింగాల దగ్గర ఒక వైన్ షాప్ ఉంటుంది, ఆ వైన్ షాప్ దగ్గర ఇతన్ని కత్తులతోటి కుచ్చి చంపి పారేసారు. చంపేసిన కాడికి తల్లిదండ్రులు కడుపును ఎత్తుకొని కనీసం చూస్తాం నా కొడుకు ఎట్లా ఉన్నాడని, అయ్యావా పోతే అయ్యావని కనీసం శవాన్ని ముట్టుకొనియలే. అక్కలు 4 అక్కలు వాళ్ళు పోతా అంటే కూడా రానియలే. అంటే పోలీస్ వ్యవస్థ అక్కడ చూస్తే ఇవన్నీ ఎలా ఇది చెప్తారో అని అది చేయనీలే. అబ్బాయి దగ్గర ఒకటి పెద్ద సెల్ ఫోన్ ఉండే, ఆ సెల్ ఫోన్ మాయం చేసిరు. సెల్ ఫోన్లలో ఆ అమ్మాయితోటి కలిసి ఉన్న వీళ్ళు పెళ్లి కాకముందే వీళ్ళు పెళ్లి చేసుకోకుండా అబ్బాయిని వేరే ఇలా మేనగోడలుంటే మేనగోడలు పెళ్లి చేసుకోకుండా అమ్మాయి టార్చర్ పెట్టేది. ఇతడు చెప్పేది, అమ్మ నన్ను అది టార్చర్ పెడుతుంది. అరే టార్చర్ పెడుతుంది అంటే మరి ఈ పోరికి మోసం చేస్తావురా అంటే ఏదైనా కానీ నేను దాంతో ఉంటానే అంటే, మరి నేను ఇంకా అప్పు చేసి ఇస్తా బిడ్డ, నువ్వు పోరా ఎక్కడన్నా పోయి బతికి పిల్లలు కనుక్కొని రానిరా, అట్లా నన్ను ఉంచుకుంటారేమో అని ఇట్లా కూడా అన్నది అమ్మ. లేదు అమ్మ ఇక్కడనే ఉంటాం మేము, వాళ్ళు మాకు పెళ్లికి సహకరిస్తారని ఎన్నో మాటలు చెప్పిండు. చివరికి 17 తారీఖు నాడు ఆ మాట పెట్టిన వాళ్ళు తీసుకుపోయి చంపేసిన తర్వాత అరగంటకే డిఎస్పీ అన్నవాడు వచ్చి, ఎప్పుడు రానోడు డిఎస్పీ వచ్చి అతడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమంటాడంటే ఇతడు పోకిరిగాడు, ఇతడు క్యారెక్టర్ లేనివాడు అని ఒక ప్రెస్ రిలీజ్ చేసి అందుకే అలా వాళ్ళు చంపారన్నట్టుగా ఇంటెన్షన్ను గుర్తు చేస్తాడు. అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా ఉన్నది కనుక మేమేమంటున్నామంటే SC/ST కమిషన్ అంటున్నాం, అదే కాకుండా HRCని కూడా కోరుకుంటున్నాం, హైకోర్టు న్యాయమూర్తులను కూడా మేము కోరుకుంటున్నాం ఈ కుటుంబానికి న్యాయం జరగాలని. అండ్ ఇక ముందు ఇలాంటి కులద్రోహంకార హత్యలు జరగకుండా ఉండాలంటే ఇదాన్ని ఇన్వెస్టిగేషన్ అన్నది త్వరితగతిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలి. ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వీళ్ళతో పాటు ఇప్పుడు పట్టుకున్న 3గురితో పాటు ఇంకా 3-4 ఉన్నారు. అందులో చంద్రయ్య అన్నవాడు ముఖ్యమైన వాడు. గతంలో కూడా ఇలా కొడుకు మీద దాడి జరిగినప్పుడు చంద్రయ్య అన్నవాడు ఉన్న వ్యక్తి, అతన్ని పక్కకు తీశారు. ఎందుకంటే అతడు కాంగ్రెస్ నాయకుడు గనక ఆ నాయకుడిని వెంటనే ఫస్ట్ అరెస్ట్ చేయాలి, అతన్ని వివరణ తీసుకొని చర్యలు ముందుకు తీసుకుపోవాలన్నది మా ప్రధాన డిమాండ్. రెండోది అతి ముఖ్యమైన డిమాండ్, వీళ్ళను 20 లక్షల కరగనాకిర్రు, కాగితాలతో సహా ఉన్నాయి గనక అమ్మాయి ఏదైతే ఇన్ని రోజుల దాకా వాళ్ళ బతుకులతోటి ఆడుకున్నదో రమేష్ మల్లేష్ బతుకులతోటి వాళ్ళ ఆస్తిని జప్తు చేసి 20 లక్షల అప్పును ఈ ప్రభుత్వం తీర్చాలి అని మా డిమాండ్ పెడుతున్నాం. మరి 4,12,000 ఏదైతే ఇచ్చినరో అది SC/ST కేసులలో ఎస్సీలను చంపినప్పుడు లేకుంటే అలా అత్యాచారం చేసినప్పుడు అది ఆ నిరోధక చట్టం కింద అది వాళ్ళకి ఇచ్చే ఆ బెనిఫిట్ స్కీమే. 3 ఎకరాల భూమి వాళ్ళు బతికేదానికి ఇచ్చేది, ఉద్యోగం లేదు కనుక ఇలా కుటుంబాన్ని చదువుకునేదానికి ఒక కుటుంబంకు ఉద్యోగం ఇచ్చేది, అది కూడా ఇంత ఇవ్వలేరే. ఇంకా ఒక్క ఉద్యోగం రాలేదు, 3 ఎకరాల భూమి అన్నారు అది రాలేదు, ఇలా ఇల్లు కూడా లేదు సరిగా కనుక వీళ్ళకి ఇల్లు కూడా ఇవ్వాలని డిమాండ్ పెట్టాము. ఇవన్నీతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలి, వెంటనే బేషరతుగా ఏ రాజకీయ నాయకుడు ఉన్నా కానీ వాడిని ఎక్కడ కూడా ఇలా వెనకాడకుండా ఈ కేసును ముందుకు తీసుకుపోయి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసి ఇలాంటి హత్యలు మళ్ళీ జరగకుండా చూడాలన్నదే దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, అలాగనే నిందితులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠిన చర్యలు వాళ్ళపైన తీసుకోవాలని, ఇక మీదట ఇటువంటి
కులాన్ని దోహంకారటువంటి ఘటనలు ఇక మీదట జరగకూడదంటూ తీసుకోవాలని మన దళిత రిబిలేషన్ తరపున మన మార్గాడి సుదర్శన్ గారు కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అలాగనే బాధితులకి సంబంధించినట్టు కొన్ని డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా త్వరగా అమలు గవర్నమెంట్ అమలు చేయాలిగా మన సుదర్శన్ గారు అయితే కోరుతున్నారు. కెమెరామ్యాన్ మణిరత్నం తాను, రిపబ్లిక్ మీడియా.